ప్రైమ్ టైం రేట్ శేషు సార్, ఒక చిన్న సబ్మిషన్. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏవైతే మాటలు మాట్లాడారో ఈ రోజు తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి సార్. ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి మాట్లాడతారు, ఏం జరగబోతుంది ఏంటి అంటే మూసీ నది విషయం తీసుకొచ్చేసరికి ప్రజలంతా కూడా డిసప్పాయింట్ అయిపోయారు సార్. వాస్తవంగా ఇది ఈరోజు తెలంగాణ ప్రజానికంలో జరుగుతున్న చర్చ ఏంటి? నీళ్లకు సంబంధించి అటు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు, ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడారు, వాడివేడి చర్చ జరగబోతుంది, మన ప్రయోజనాలను కాపాడేందుకు అందరు కలిసి మంచి నిర్ణయం తీసుకుంటారనుకున్న తరుణంలో నిజంగా ఈ రోజు ప్రజలు డిసప్పాయింట్ అయిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శేషు సార్, ప్లీజ్ కంటిన్యూ. వంశీ గారు, రెండు పక్షాలు కూడా బాధ్యతను మరచిపోయారు, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు, ప్రజల కోసం జవాబుదారీతనంగా ఉండలేదు అనే అభిప్రాయాన్ని మనం మాట్లాడుకోవాలి. అది ప్రజల నుండి వస్తున్న అభిప్రాయం, నాది కాదు. ఇక రెండు మీరు లేవనెత్తిన అంశం ఏంటంటే ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన అంశం గాని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వచ్చేటటువంటి నదీ జలాల పంపిణీకి సంబంధించింది గాని రెండు కూడా రాష్ట్రానికి చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు. నేను ఒక్క మాట శేషు సార్, మనకు వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మనకు ఫోన్ ఇన్ లో ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు నేను టైం ఇస్తాను. రాజేందర్ గారు నమస్కారం అండి. మా ఎమ్మెల్యే గారే మాట్లాడండి, ఇబ్బంది లేదు. లైన్ కట్ అయినట్టుంది సార్, మళ్ళీ తీసుకుందాం. ప్లీజ్ కంటిన్యూ చేస్తారు. అది మూసీ ప్రక్షాళన అనేది ఏంటంటే ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్ ని ఒక గ్రోత్ హబ్ గా మార్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది, అప్రిషియేట్ చేయాలి. దాంట్లో భాగంగా ఒకటి 4th సిటీ పట్టుకొస్తున్నారు, రెండోది మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు, మూడోది మొన్ననే ఒక విజన్ డాక్యుమెంట్ ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ మూసీకి ప్రక్షాళన సంబంధించినటువంటి 55 కిలోమీటర్లలో ఒక నైట్ ఎకానమీని ప్రపోజ్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ ప్రపోజల్. నైట్ ఎకానమీ అనేది ఒక గుడ్ ప్రపోజల్, అది మూసీ ప్రక్షాళన చేయాలనేది. బట్ ఈ మూసీ ప్రక్షాళన విషయంలో ఇవాళ హరీష్ రావు అడిగిన 3 ప్రశ్నలు కూడా చాలా మంచి ప్రశ్నలు. ఒకటి, మీరు మూసీలోకి తీసుకొచ్చే నిధులు గోదావరి నుంచి తెస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి తెస్తారని ఒక ప్రశ్న అడిగారు. రెండోది, మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఒక ప్రశ్న అడిగారు. తర్వాత నిర్వాసితుల కోసం మీరు చేసేది ఏంటి అని ప్రశ్న అడిగారు. బట్ ఆ మూడింటికి సమాధానం చెప్తూ గతంలో బీఆర్ఎస్ ఏం చేయలేకపోతే చెప్తే బాగుండేది కానీ ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఎదురుదాడి ప్రారంభించారు. ఎదురుదాడి ప్రారంభించేసరకు బీఆర్ఎస్ ఏమనుకుంది అనంటే ఈ ప్రభుత్వము మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కాబట్టి మేము సభలో ఉండటం వేస్ట్ అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇది ఒకటి. ఇక రెండోది, అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రాతిపదిక ఏంటది? నిధులు, నీళ్లు, నియామకాలు. బట్ ఈ తెలంగాణలో నీళ్ల సమస్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సమస్య కదా. మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాలు మడమ అడ్డం పెడితే, వంశీ గారు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ముగ్గురికి ఈ భాష తెలుసు. కాలు మడమ అడ్డం పెడితే నీళ్లు పారేది ఆంధ్రాలో, కానీ నెర్రెలు బాసి నోళ్లు తెరిసిన పొలాలు ఉన్నది తెలంగాణలో. మరి ఆ గొంతులు తడపటానికే కదా మనం ఇవాళ నీళ్లను కోరింది. మీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జగడం ఏంటి? ఎగువన ఉన్నటువంటి కర్ణాటక తోటి, మహారాష్ట్ర తోటి. తర్వాత జగడం ఎక్కడ? దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తోటి, ఒరిస్సా తోటి మనకి జగడాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాలు వచ్చిన తర్వాత కూడా ఇంక ఎక్కువైపోయినాయి ఈ నీళ్ల పంపకాలు, జలదోపిడి, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువైపోయింది. అయితే మనకు ఉన్నాయి 2 బేసిన్లు కదా, మనం మధ్యలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, 2 బేసిన్లకు మధ్యలో ఉన్నాం మనం. ఒకటి కృష్ణా బేసిన్ ఉంది, రెండోది గోదావరి బేసిన్ ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా వంశీ గారు? కృష్ణా బేసిన్ లో మనకి రావాల్సిన వాటా రాలే, మనం నష్టపోయినాం. గోదావరి బేసిన్ లో వాటా వచ్చినా మనం ఉపయోగించుకోలేము. బట్ ఏమైపోతుంది ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కృష్ణా బేసిన్ లో రావాల్సిన వాటా రాలేదు, గోదావరి బేసిన్ లో వాటా వచ్చింది కానీ దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకు అనంటే కృష్ణా బేసిన్ లో గ్రావిటీ ఉన్నది, గోదావరి బేసిన్ లో ఎత్తిపోతలు ఉన్నది, లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. అది మనకు వచ్చినటువంటి సమస్య. నేను ఇప్పుడు మృత్యుంజయ గారు గాని, మా రామ్మూర్తి గాని వాళ్ళిద్దరూ ఒక మాట చెప్పారు. ఏమన్నారనంటే 299 టీఎంసీలకే సంతకాలు పెట్టారు, ఆ సంతకాలు పెట్టడం వల్ల నష్టం జరిగింది అని అంటే నేను దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్నానండి. ఏం చెప్తున్నాను తెలుసా? ఇప్పటి వరకు మనం ఈ 11.5 సంవత్సరాల్లో కృష్ణా బేసిన్ లో సగటున మనం వాడుకున్న నీళ్లు 184 టీఎంసీలు, 215 టీఎంసీలు అత్యధికంగా వాడినట్టుగా నేను కూడా రికార్డులు
లేదండి పరిస్థితి. అట్లా నేను వంశీ సగటున నేను అన్న పదం వెంకటరెడ్డి గారికి అర్థమైనట్టుంది. సగటున మనం వాడింది 184 టీఎంసీలు వాడాం. మరి మిగతా టీఎంసీలు ఎందుకు వాడలేదు వంశీ గారు? మనం అంటే ఎందుకు వాడలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోకపోవటం, జూరాలను పూర్తి చేసుకోకపోవటం, నెట్టెంపాడును పూర్తి చేసుకోకపోవటం, కలవకుర్తిని పూర్తి చేసుకోకపోవటం, డిండిని పూర్తి చేసుకోకపోవటం, కోయల సాగర్ ను పూర్తి చేసుకోకపోవటం. అవి పూర్తి అయితే కదా మనకు రావాల్సినటువంటి వాటాని ట్రిబ్యునల్స్ పెంచేదో తగ్గించేదో వాస్తవంగా వచ్చేదో రాదో. మన వాయిస్ వినిపించడానికి కూడా బలం చేకూరేది సార్. లేదు వంశీ, ఇచ్చిన నీళ్లు వాడలేము, ఆ బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయలేము. ఇక మనం కొట్లాట ఎక్కడ పెట్టాలా, ఎవరితో పెట్టాలా అనేటటువంటి ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు? రెండోది, ఇప్పుడు మనకి 811 టీఎంసీలనే పంచారు, కానీ మనకి కొత్త ట్రిబ్యునల్ వేయమని మనం అడిగాం, సుప్రీం కోర్టుకు వెళ్ళాం. కొత్త ట్రిబ్యునల్ వేయకుండా కేంద్రం ఏం చేసింది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని గడువు పెంచేసి వాళ్ళు ఏమన్నారంటే, మీకు 811 టీఎంసీలు కాదు 1005 టీఎంసీలు ఉన్నాయి, మేము నీటి వనరులను పునఃపంపిణీ చేస్తామన్నారు. మరి మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఒకటే కాదు వంశీ, ఒక్క మాట రీసెంట్ గా వచ్చింది. ఇద్దరికి టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను అడుగుతున్నది 1005 టీఎంసీలు ఉన్నవి, మేము కొత్తగా మళ్ళా నీటి పంపకాలు చేస్తామని చెప్పినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గాని, కేఆర్ఎంబి గాని, జలశక్తి వనరుల శాఖ గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఏం చేస్తుంది అనేది ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారండి? చెప్పండి. ఒక మాట నేను అది చెప్పేసి, ఇప్పుడు మీకు దక్షిణ తెలంగాణకి నీళ్లు బారే కృష్ణాలోనేమో నీటి పంపకాలు లేవు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇక ఉత్తర తెలంగాణకి నీళ్లు బారేటటువంటి గోదావరిలోనేమో నీళ్లు ఉన్నా మనం ప్రాజెక్టు కట్టుకుంటే ఆ ప్రాజెక్టు వివాదంలో పడిపోయింది. అక్కడ కూడా అక్రమ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకేమో కొర్రీలు పెడతారు. ఇప్పుడు మీరు పాలమూరు రంగారెడ్డికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు వచ్చాయి. ఈఏసి ఎన్విరాన్మెంటల్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా అనుమతి ఇవ్వచ్చు అంటే ఎందుకు అనుమతి ఇవ్వట్లే? డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపారు అని. ఇప్పుడు మీకు అక్కడ రాయలసీమ ఎత్తిపోదలకు డిపిఆర్ ఉందా? లేకపోతే ఇప్పుడు కడుతున్నటువంటి ప్రపోజల్ మనకచర్లకు డిపిఆర్ ఉన్నదా? ఇప్పుడు నల్లమల సాగర్ కి డిపిఆర్ ఉన్నదా? అంటే ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి. అంటే అక్కడ జరుగుతుంది కదా సార్, శేషు సార్ అక్కడ ఒకటి జరుగుతుంది కదా. అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న, కూటమి సర్కార్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మద్దతు చెప్తున్న పరిస్థితే కదా. సో మొత్తం వాళ్ళ జేబులో ఉన్నట్టే కదా. ఇంత రగడ జరుగుతుంటే తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ లో వాళ్ళ కొట్లాటేంది? పార్లమెంట్ లో వాళ్ళు ఏమి నిలదీశారు? ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత వాళ్ళకి లేదా? కాబట్టి 3 పార్టీలు కూడా ఇవాళ జరుగుతున్నటువంటి దానికి బాధ్యత వహించాలి. 3 పార్టీలు కూడా ఈ జగడాలు కాదు, పరిష్కారాలు కావాలా. చట్టసభల్లో చర్చ దేని మీద జరగాలి వంశీ? పరిష్కారం కోసం జరగాలి, గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడానికి